అసత్యం హల్చల్ చేస్తుంది, ఈ రోజున వైరల్ అవుతుంది. అందుకనే మనల్ని మనం కాచుకోవాలి, పడిపోకుండా కాచుకోవాలి, తప్పు నుంచి కాచుకోవాలి, తప్పుడు బోధ నుంచి కాచుకోవాలి. ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ లైట్లు పొగలు ఎక్కువ ఉంటాయో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ స్టేజ్ మీద జనాల్ని పడేస్తుంటారో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ వాక్యం ఎక్కువ ఉంటుందో అక్కడ జనం సహజంగా తక్కువ ఉంటారు. పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దురద చెవులు గల మనుషులు తమ కొరకు బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఆ కాలం వచ్చేసింది. జనరల్గా తప్పుడు బోధకులు ఎక్కడి నుంచి వస్తారంటే బయట నుంచి రారు. వాళ్ళు తప్పుడు బోధకులు జనరల్గా చర్చ్లోంచి లేస్తారు, లోపలికి వచ్చి కలిసిపోతారు, ఇక్కడి నుంచి లేస్తారు. అందుకని వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ థ్రెట్ అన్నమాట. ఈరోజు మనకి తప్పుడు బోధకులు ఎక్కడున్నారు చెప్పండి? అందరు చర్చ్ లోపలే ఉన్నారు. యూ హ్యావ్ టు బీ ఆన్ గాడ్ టిల్ యు ఆర్ అలైవ్ on this planet Earth as a Christian.